ఓం నమ శివాయ. జై జై కేదార్నాథ్. హిమాలయాల మధ్యలో ఉన్న శ్రీ కేదార్నాథ్ యాత్రకు మీ అందరికీ అపూర్వ స్వాగతం. ఇది ఒక సాధారణమైన యాత్ర అయితే మాత్రం కానే కాదు. ఇది మనస్సును శివునితో కలిపే పవిత్రమైన ఆధ్యాత్మిక మార్గం. ఏకాంతమైన హిమాలయ పర్వతాల మధ్యలో ఉండే శిఖరాల నుండి శ్రీ కేదార్నాథ్ ధామయాత్ర మొదలు పెడుతూ మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైన స్వాగతం. ఈ పవిత్ర కేదార్నాథ్ ధామం శివునికి అంకితమైన ఏకైక స్థలం. ఇది లక్షలాది భక్తుల హృదయాలలో వెలుగొందుతున్న అద్భుతమైన పుణ్యక్షేత్రం. చాలామంది జీవితంలో ఒక్కసారైనా ఈ యాత్ర చేయాలని కలలు కంటూ ఉంటారు. ఈరోజు మనం అదే మహోన్నతమైన యాత్రను ఈ వీడియోలో దర్శించబోతున్నాం. ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ పూర్ణిమ నుండి వసంత ఋతువు వరకు ఇది యాత్రికుల గుండెలను రంజింపజేస్తూ ఒక ఆధ్యాత్మికమైన భౌగోళిక చరిత్రలో నిలిచి ఉండే జీవన సాక్ష్యంగా నిలబడుతూ ఉంటుంది. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ ప్రతి భక్తుడు ఎంతో తపనతో ఆశతో శివుని దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉండేలాగా ఈ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్ర గౌరీకుండ్ వద్ద నుండి ప్రారంభమవుతుంది. చరిత్రలో అనేక మంది ఋషులు, మునులు, పరమ పవిత్రమైన భక్తులు ఈ దారిలో నడిచారు. వేలాది సంవత్సరాల నుండి కొనసాగుతున్న ఈ యాత్రకు ప్రతి అడుగు ఒక తపస్సు వంటిది, అలాగే ప్రతి శ్వాస ఒక జపం వంటిది. కేదార్నాథ్ ధామ్ యాత్ర కోసం సోన్ప్రయాగ్ నుండి యాత్రికులు గౌరీకుండ్ వైపు బయలుదేరుతారు. సోన్ప్రయాగ్ ప్రాంతం గుప్తకాశీకి సమీపంలో ఉంది. గుప్తకాశీ ఇక్కడే శివుడు పాండవులకు దర్శనమిచ్చిన ప్రదేశం అని చెప్తారు. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు తమ పాపాలను పరిహరించుకోవడానికి శివుడి ఆశ్రయం కోరారు. అప్పుడు శివుడు ఇక్కడ కనిపించి తర్వాత కేదారంలో లీనమయ్యాడని మన పురాణాలు చెప్తున్నాయి. అదేవిధంగా స్వర్గారోహణ యాత్రకు ముందు పాండవులు ఈ ప్రాంతంలోనే కొంతకాలం తపస్సులో గడిపారు. అందుకే ఇక్కడ నేల ప్రతి అడుగు పవిత్రమైనదే అని చెప్తారు. ఇప్పుడు మనం చూస్తున్నది గౌరీకుండ్. మనం ఇప్పుడు గౌరీకుండ్లో ఉన్నాం. ఇదే కేదార్నాథ్ యాత్రకు ఆరంభ స్థలం. పార్వతీదేవి శివుణ్ణి పొందడానికి దీర్ఘకాలం ఇక్కడే కఠినమైన తపస్సు చేసింది. ఆ తపస్సుతో ప్రభావితుడైన శివుడు ఇక్కడే ఆమెను కలుసుకుని తర్వాత వివాహమాడాడని స్కంద పురాణం చెబుతుంది. గౌరీకుండ్ అనేది శివపార్వతుల దైవికమైన కలయికకు ఒక సంకేతమైన ప్రదేశం. గౌరీకుండ్లో ఉన్న కుండాన్ని తప్తకుండ్ అని కూడా అంటారు. ఇది పరమ పవిత్రమైనదిగా గుర్తింపు పొందింది. ఇది ఒక హాట్ స్ప్రింగ్. ఇక్కడ ఉన్న వేడి నీటి ఊట విశేషమైనది. ఇక్కడ స్నానం చేస్తే శరీరంలోని రోగాలు తొలగిపోతాయని, పాపాలు క్షమించబడతాయని భక్తుల విశ్వాసం. ప్రతి భక్తుడు యాత్ర ప్రారంభానికి ముందు ఇక్కడ పవిత్ర స్నానం చేయడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఈ పవిత్ర గౌరీకుండ్ ప్రాంతం 2013 తీవ్రమైన వరదలలో బాగా దెబ్బతిన్నది. ఆ సమయంలో చోరాబారి సరస్సు ఒక్కసారిగా తెగిపడి నీటితో పాటు భారీ మట్టి పెళ్లలు కేదార్నాథ్ ప్రాంతం నుంచి గౌరీకుండ్ అలాగే రాంబారా వంటి ప్రదేశాలను పూర్తిగా నాశనం చేశాయి. వేలాది మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ కష్టాల తరువాత కూడా నేడు ఈ యాత్ర తిరిగి పునరుద్ధరించబడింది అంటే ఇది నిజంగా భగవంతునిదైన ఆ శివుని కృప, అలాగే భక్తులకు ఆయనపై ఉన్న ప్రగాఢమైన విశ్వాసం అని తప్పకుండా చెప్పాలి.
గౌరీకుండ్ నుండి కేదార్నాథ్ ఆలయం వరకు దూరం దాదాపు 16 కిలోమీటర్లు ఉంటుంది. దారిలో వెళ్ళటానికి మనకు 3 ప్రధానమైన మార్గాలు ఉంటాయి. అవే నడకదారి, పల్లకి ఎక్కడం లేదా గుర్రం ఎక్కడం. అక్కడి వారు వాటిని పాల్కి అలాగా అంటే పల్లకి అనమాట, గోడ అంటే గుర్రంలాగా సంబోధిస్తారు. ఈ 3 దారులు ప్రయాణ మార్గాలు చాలా కఠినంగానే ఉంటాయి. ఇందులో మేము గుర్రాన్ని ఎంచుకున్నాం. మీరు చూస్తున్న వీడియో మొత్తం ఈ గుర్రం మీద కూర్చునే చిత్రీకరించబడింది. అందువల్లనే కొంచెం కదులుతూ అన్సర్టెన్గా ఉంటుంది. ప్రయాణం మొదలైన కొద్దిసేపటిలోనే ఎత్తు పెరుగుతూ దారి చాలా కఠినతరమవుతూ ఉంటుంది. గుర్రాలు తరచూ ఆగి ఊపిరి పీలుస్తాయి. గుర్రాల కదలిక, విశ్రాంతి సమయాల్లో వాటి శ్వాసలను మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. మధ్య మధ్యలో వచ్చే నీటి ప్రవాహాలు, దాటి వెళ్లాల్సిన చిన్న చిన్న వంతెనలు, అలాగే ఎడమవైపు ఎత్తైన కొండలు, కుడివైపు చూస్తే లోతైన లోయలు. మధ్యలో మన దారి నిజంగా ఒక అద్భుతమైన అనుభవం. ఆలోచనల ముసుర్లతో ఉండే మనస్సు మరోవైపు వెళ్ళదంటే నిజమనే చెప్పాలి ఈ యాత్రలో. ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత మొదటి వచ్చే ప్రదేశం జంగిల్ చెట్టి. ఇది గౌరీకుండ్ నుండి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ అడవుల మధ్యన చిన్న చిన్న మట్టి వీధులు, చెట్ల మధ్యన ఒలికే గాలి మనస్సుకు శాంతినిస్తుంది. చెట్టి అంటే దుకాణాల సముదాయం అని. అలాగే పూర్వకాలంలో ఇక్కడ చిక్కటి అడవి ఉండటం వల్ల దీనికి జంగిల్ చెట్టి అనే పేరు వచ్చి ఉండవచ్చు. జంగిల్ చెట్టిలో నడక యాత్రికులు కొంత విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ కొంత శాంతిని కూడా పొందవచ్చు. ఈ ప్రాంతంలో ప్రకృతి అందాలు మన మనస్సుల్ని హత్తుకుంటూ ఉంటాయి. ఇక్కడ నుండి ముందుకు వెళ్తున్న కొద్దీ హిమాలయాల మంచు శిఖరాలు స్పష్టంగా కనిపించటం ప్రారంభమవుతుంది. మంచుతో కప్పుకున్న పర్వతాల వైభవం చూస్తే ఎంతటి శరీర కష్టమైనా మరిచిపోవాల్సిందే కదా. ఇక్కడ విశ్రాంతితో నడిచి వెళ్ళే వారి ఊపిరితిత్తులు కొంత ఉపశమనం పొందుతాయి. వారికి ఒక రకమైన రిలాక్సేషన్ దొరుకుతూ ఉంటుంది. గుర్రాలపై మనం ప్రయాణిస్తున్నప్పుడు మన బరువుకు వాటి ఊపిరి, అలాగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, వాటి వాసనలు మనలో భాగమైపోతాయి. మీరు వాటికి కంప్లీట్గా అలవాటు పడతారు. మనం అలాగే వచ్చే మజిలీ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. జంగిల్ చెట్టి తర్వాత వచ్చే ప్రదేశం భీంబాలి. ఇక్కడే చాలా వరకు గుర్రంపై వచ్చే వారికి ఉండే ఏకైక మజిలీ. ఈ భీంబాలి చేరుకోవడానికి దాదాపు మనం గౌరీకుండ్ నుంచి 7 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాం. ఇక్కడ గుర్రాలు, యాత్రికులు అందరూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఇది అలాగే ఆహారం మరియు నీరు లభించే ప్రదేశం కూడా. భీంబలి అనేది ఒక మధ్యస్థానం. ఇది మహాభారతంలో భీమునికి ఉన్న బలానికి, ధైర్యానికి చిహ్నంగా నిలుస్తుంది. అలాగే ఇది పాండవుల శౌర్యం, ధర్మరక్షణకు ప్రతీక అని కూడా చెప్తారు. 2013 వరద సమయంలో ఇక్కడ మనకు కనపడుతున్న వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది.
ఆ దృశ్యం చూస్తే మనకి మరువలేనిదిగా నిలుస్తుంది. ఇప్పటికీ ఆ వరద జ్ఞాపకాలు అక్కడ ప్రాంతంలో అలాగే స్థానికుల మనస్సుల్లో బలంగా ఉండిపోతాయి. ఇక్కడితో ఈ భాగం పూర్తవుతుంది. మనం తదుపరి వీడియోలో భీంబలు నుంచి లించోలి వైపు ప్రయాణాన్ని కొనసాగిద్దాం. అలాగే ఆ పరమ పవిత్రమైన కేదార్నాథ్ ధామానికి ఎన్ని మజిలీల తర్వాత చేసుకుంటామో తెలుసుకుందాం. అప్పటి వరకు అందరికీ నమస్కారం. జై జై కేదార్నాథ్. ఓం నమః శివాయ.